రెడ్డిగా చెలరేగిన బౌలర్లు అశ్విన్ విజృంభణ రైట్గా ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులు చేయగా భారత్ 477 పరుగులతో ధీటుగా బదులిచ్చింది. ఇక 259 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 195 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక దీంతో టెస్ట్ సిరీస్ భారత్ 4/1 తేడాతో కైవసం చేసుకుంది. అశ్విన్ 5 వికెట్లు రాణించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మానస్ చెప్పండి. సంజన, మనం చూస్తున్నట్టయితే రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్ట్ లో ఒక మంచి ప్రదర్శన అయితే కనబర్చాడని చెప్పుకోవచ్చు. మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ హాల్ ని కూడా పడగొట్టి టోటల్ గా టీమిండియాకి విజయాన్ని అయితే కైవసం చేసి పెట్టాడని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ వేదిక జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి తర్వాత భారత్ ఎక్కడా కూడా వెనుదిరిగి చూడలేదు. మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఘన విజయాలు, అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం టెస్ట్ మ్యాచ్లు సాధారణంగా మోస్ట్ గా ఈ మధ్య కాలంలో డ్రా అవ్వడము అలాంటివి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో T20 క్రికెట్ కి, వన్డే క్రికెట్ కి జనాలందరూ ఎడిక్ట్ అవుతున్న టైంలో ఈ టెస్ట్ మ్యాచ్ ముఖ్యంగా చూసుకుంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్ట్ మ్యాచ్లు కూడా చాలా ఆసక్తికరంగా సాగాయని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను భారత్ అయితే ఒక మంచి ఫామ్, అంటే మన ఓపెనర్లు జైస్వాల్ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే రోహిత్ శర్మ కావచ్చు అండ్ శుభం గిల్ కావచ్చు, అదే విధంగా చూసుకుంటే మిడిల్ ఆర్డర్ లో కొత్తగా అంటే ఐపీఎల్ లో ఎవరైతే మంచి ప్రదర్శన కనబరుస్తున్నారో, అదేవిధంగా రంజీ ట్రోఫీలో ఎవరైతే మంచి ప్రదర్శన కనబరుస్తున్నారో వాళ్ళందరికీ కూడా బీస్తే ఒక మంచి బ్రేక్ త్రూని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ప్రతి మ్యాచ్ లో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అదేవిధంగా రవీంద్ర జడేజా ఎవరికి వారే అన్నట్టుగా మంచి ప్రదర్శన అయితే కనబెట్టారని చెప్పొచ్చు. ప్రతి ఇన్నింగ్స్ లో కూడా ఏదో ఒక స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ అయినా, అశ్విన్ అయినా, లేదంటే జడేజా అయినా, ఎవరైనా కానీ ఒక 5 వికెట్ హాల్ ని మాత్రం ఖచ్చితంగా టీమ్ కి అందిస్తూనే వచ్చారు. సో టోటల్ గా చూసుకుంటే ధర్మశాల టెస్ట్ తో కలుపుకొని 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ని 4-1 తో భారత్ కైవసం చేస్తుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ తోటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా
తాను ఏంటి అనేది మరోసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత చాలా భారత్ టీం పై చాలా విమర్శలు అయితే వచ్చాయి. అయితే చివరి వరకు వచ్చి చేజార్చుకున్నారు అనే ఒక విమర్శన అయితే మూటగడుతుంది. ఆ తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో టెస్ట్ సిరీస్ విజయంతో పూర్తిగా అంటే ఇలాంటి విమర్శలు అన్నిటికీ కూడా చెక్ పెట్టిందని చెప్పుకొస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.